తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుల్లారెడ్డి కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున దుండగులు కత్తులతో మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి చేశారు. ఆయన తల్లి జయమ్మ స్పాట్లో చనిపోగా తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాదిగంలో రాగోడా ఈడు సురేష్ అని కూడా ముందత్తు అల్లుడా కరెక్ట్ కాదు ఎవరో నేమ్ ఒకడే వచ్చాడు. వాళ్ళు ఎవరైనా గుర్తుంటా మొహమ్మా ఎప్పుడైనా చూసావా? ఇద్దరు ఉన్నాం అనుకుంటుకోలే. ఓకే, మీ భార్య నువ్వు ఇద్దరు ఉన్నారు ఆడే? అప్పుడు వచ్చినాడు. అవును కదా, ఎందుకు వచ్చినాడో తెలియదు. ఏరు వచ్చినా జరుగురా వెళ్ళరా వాడు నన్ను కొట్టినాడు. వాడికి తెలుసా ముందే? గుర్తుపడతావా వాడిని? మళ్ళీ ఇప్పుడు వాడిని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? పడతావా? తెలుసు. ఆ ఊరే ఏ ఊరు? ఊరు కాదు, 10 ఏళ్ళుగా ఈ ఊరికి వచ్చేసారు. ఈ ఊరికి వచ్చినాడా? రాష్ట్రంలో ఉన్నాడు అయితే. బాగానే కొట్టినాడా? ఏమిటితో చేతితో కొట్టినాడా లేకపోతే ఏదన్నా కడ్డీతో ఏమన్నా పొడిచినాడా కొట్టినాడా? ఇట్లా మన చేతులు ఏం ఎదురుపోయినా? వాడిని ఇంట్లో ఏమన్నా ఎత్తుకొని పోయాడా? అంతేనా? వాడు ఏమైనా దొంగతనంగానే వచ్చినాడా? ఇక తిరుపతి జిల్లాలో వైసీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, అసలు ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే ఇటు వైసీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? శాలిని, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అంటే ఈ రోజు వేకువజామున శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కంట్రిలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో జయమ్మ, అదేవిధంగా మహదేవ్ రెడ్డి నివాసం ఉంటున్నారో ఆ నివాసంలో అంటే ఇంటికి అంటే కొత్తగా నిర్మాణం చేసిన ఇంటికి వెనక పైపు నుంచి కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఇందులోనికి ఆ యొక్క ఏదైతే బంగారు అదేవిధంగా నగదు ఉందో దాన్ని చోరీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వారిని యొక్క వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో జయమ్మ, మహదేవ్ రెడ్డి అడ్డుకోవడంతో వారిపైన ఆ యొక్క గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేయడంతో జయమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అంటే దీనిపైన అంటే వేకువజామున జరిగిన ఘటన ఉదయం అయిన తర్వాత పని మనిషి ఇంటికి వచ్చిన సమయంలో యొక్క వాళ్ళు పడి ఉన్న పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చి అంటే క్లూస్ టీమ్ తీసుకొచ్చి ఆ యొక్క ఆగంతకుల యొక్క సమాచారాన్ని వారు ఏ విధంగా చొరబడ్డారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అంటే ఎవరైతే కాళహస్తి మండలాధ్యక్షుడుగా ఉన్న చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి విద్యావేత్తగా అదేవిధంగా ప్రైవేటు పాఠశాలను అలాగే కళాశాలను నడుపుతున్నారు. ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుగున్నేరు వ్యవసాయ సహకార బ్యాంకు చైర్మన్ గా కూడా 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న ఆయన పైన అంటే రాజకీయంగా జరిగిందా లేక ఏదైనా దొంగతనంగా ఏదైనా జరిగిందా లేదా ఆర్థిక వ్యవహారాల లేకపోతే భూతగాదాల అనే నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అంటే మీడియాని కానీ అలాగే స్థానికులు ఎవరిని కూడా ఆ యొక్క ఘటన జరిగిన ప్రాంతానికి ఎవరిని పోలీసులు అనుమతించకుండా పూర్తిగా పకడ్బందీగా ఆ యొక్క విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. శాలిని, అలాగే నారాయణ రెడ్డి, మరి ఈ ఘటనపై మధుసూదన్ రెడ్డి ఏమంటున్నారు? అలాగే వారి తండ్రి ఏమని చెప్తున్నారు? శాలిని, మధుసూదన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయకుండా అంటే కొద్దిగా దూరంగా ఉన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా పూర్తిగా మీడియాను నియంత్రించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతలకు వికాసం కలిగించే అవకాశాలు ఏమైనా ఉంటాయన్న ప్రయత్నంతో మీడియాని వీలైనంత వరకు కొద్దిగా దూరంగా ఉంచారు. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమకు సహకరించాలని చెప్పి కూడా పోలీసులు కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దాడికి క్షతగాత్రుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో సుమారు 85 సంవత్సరాల
పైబడిన వయసున్న మహదేవ్ రెడ్డి తాను పూర్తిగా షాక్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను దాడికి పాల్పడిన వారు తెలిసిన వారుగానే ఉన్నట్లుగా కూడా ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా వారిని చూస్తే గుర్తుపడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే పూర్తిగా షాక్ లో ఎంతమంది వచ్చారు, ఎందుకు ఈ దాడి జరిగింది అనే దానిపై కూడా ఆయన చెప్పలేని పరిస్థితి ఉంది. ఆయన పూర్తిగా షాక్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. వాడిని చూస్తే గుర్తుపడతా స్కూల్లో